అడుగుదాం. జగదీష్ గారు, ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు, రాజకీయ హత్యలు ఉండవు, నాకు కక్ష సాధింపు రాజకీయాలు తెలియవని ఈ రోజు కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. కానీ ఇవన్నీ ఏంటని ధర్మశ్రీ గారు అడుగుతున్నారు. ఒకటి, ఎలాంటి అవినీతి ఎవరూ పాల్పడలేదు, ఎప్పుడో చేసిన కామెంట్లకి మళ్ళీ కేసుల మీద కేసు పెట్టడం, ఇది మాకే లాంగ్ రన్ లో మేలు అవుతుంది అంటున్నారు ధర్మశ్రీ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు, అలాగే టన్ టీవీ ప్రేక్షకులకి, అలాగే జగదీష్ గారు మిత్రులు కర్ణం ధర్మశ్రీ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కక్ష సాధింపు చర్య వేరండి. చట్ట పరిధి, చట్టాంతాల క్లచెస్ లో నుంచి ఎవరు తప్పించుకోలేరు తప్పులు చేసినప్పుడు. జరిగిన తప్పులని ఖచ్చితంగా వాటిని అప్పుడు తప్పు చేసాము, మేము ఇప్పుడు రాజకీయాల్లో ఉండము లేదని అంత మాత్రాన్ని విడిచిపెట్టడానికి అది ప్రభుత్వం చేతిలో ఉండదండి. కాబట్టి ఖచ్చితంగా ఏం జరుగుతా ఉంది, జరిగిన విషయాలు ఖచ్చితంగా కిందటిసారి ఏవైతే ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అన్నారు, ఖచ్చితంగా అందులో ఉందన్నది లేదంటే ఒకళ్ళు ప్రూవ్ కాలేకపోతే ఖచ్చితంగా అది కోర్టు తెలుస్తుంది కదా. కాబట్టి దాని గురించి కక్ష చర్యలను పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇంకోటి, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా కక్ష సాధింపు చర్యలు కానీ ఆ విధంగా చేసేది కానీ లేదు. పాలిటిక్స్ ఒకప్పుడు ఆ స్టేజ్ లో ఉండేవి. క్రితంసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు కక్ష సాధింపు చర్యలు చేసి చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు వాటికి దానికి యాక్షన్ రియాక్షన్ కాకుండా నేనేమంటానంటే, చట్టపరంగా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఎస్కేప్ అవ్వలేరండి, అది ఎస్కేప్ అవ్వలేరు. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి సతీష్ గారు, దొరపరెడ్డి జగదీష్ గారు అప్పుడు కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే మాట చెప్పింది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఎలాంటి కక్ష సాధింపు లేదు అని. ఓకే పోనీ, అందుకే అది నేను దాన్ని కూడా చెప్తాను. మీరు ఇప్పుడు అడిగిన దాన్ని నేను చెప్తాను. చట్టం పని దాన్ని చేసుకున్నప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేశారు యూపీలో, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈవేళ మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ చాలా మందిని అరెస్ట్ చేశారు. ఒక ఇష్యూలో నేను ప్రూవ్ చేశారా? కనీసం చార్జ్ షీట్ కూడా చేశారా? అది అడగండి. ఒక్క విషయంలో, ఒక కేసులోనైనా దిస్ ఈజ్ ప్రూవ్డ్, ఇదిగో నువ్వు ఈ తప్పు చేశావు అని చార్జ్ షీట్ ఫైల్ చేయడం కానీ ఆ కేసుని కంప్లీట్ గా కోర్టులో ఇది మామూలుగా ఇది కూడా జరిగిందా? అది కూడా ఎగ్జామినేషన్ కూడా జరగలేదు. ఓన్లీ అరెస్ట్ చేశారు, వదిలేరు. అంటే దాని అర్థం ఏంటి? కక్ష సాధింపు చర్య అది. అరెస్ట్ చేసేసి విడిచిపెడిచి దాని గురించి ఇంకేం లేదు, అది కక్ష సాధింపు చర్య. కానీ ఇక్కడ అలా కాదు. ఏం తప్పు జరుగుతుందో దానికి క్లియర్ కట్ ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో దాన్ని తీసి ఇవాళ కరెక్ట్ ఎవిడెన్స్ తో ఇవాళ కేసులు పెడతా ఉన్నారు. పెట్టిన వాళ్ళు ఇవాళ ఒప్పుకుంటున్నారు కదా. ఇవాళ వంశీ గాని, వల్లభనేని వంశీ గాని, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ ప్రూవ్ కాకపోతే వాళ్ళు అన్నట్టు వాళ్ళకి ఇవాళ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని కర్ణం ధర్మశ్రీ గారు అంటున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ. కానీ అప్పుడు న్యాయ వ్యవస్థని కూడా శంకించారు. వాళ్ళు గవర్నమెంట్ లో ఉండే న్యాయ వ్యవస్థని, ఈవెన్ హైకోర్టు మీద కూడా చాలా మంది కామెంట్లు చేసి ఉన్నాయి. ఎక్కడ చట్టం మీద గౌరవం ఉందా, రాజ్యాంగం మీద గౌరవం ఉందా? ఓన్లీ వాళ్ళు ఏమనుకుంటే చేశారు కాబట్టి ఈవేళ దానికి ఖచ్చితంగా పర్యవసానం అండి ఇది. చట్టాన్ని ఆ విధంగా చేతుల్లో పెట్టుకొని నచ్చినట్టు చేసినప్పుడు దానికి ఖచ్చితంగా ఇవాళ ఇది ఉంటుంది. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమేం చేసినా పర్వాలేదని, ఎప్పుడు ఏం చేసినా పర్వాలేదు. ఇంకోటి ఉందండి, మీరు అన్నారు కదా ఇప్పుడు 5 ఏళ్ల క్రితం చేసిన కామెంట్ కూడా ఇప్పుడు కేసు పెడుతున్నారని, దానికి కూడా ఉంటుందండి. అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయితే ఎప్పుడైనా పెట్టొచ్చండి. నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయితే దాన్ని ఎప్పుడైనా కేసు పెట్టచ్చు. మామూలుగా చిన్నవి అయితే అది 1 year లోగా చేయాల్సి ఉంటుంది. కానీ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయినప్పుడు ఎప్పుడు చేసినా కూడా అది చేయాల్సి ఉంటుంది. అత్యేత ఇవాళ విజయసాయి రెడ్డి గారైనా ఎవరైనా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చర్య అనేది రాదండి. వాళ్ళు నేరం చేసినా లేదా ఎగ్జామిన్ చేస్తా ఉన్నా, చేసిన తర్వాత కేసు పెడతానో ప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా మేము ఏ కేసు కూడా మధ్యలో విడిచిపెట్టమండి. అందులో ఇదేం లేదు. పూర్తి సాక్ష్యాధారాలతో పూర్తి దీంతో వెళ్తాం. దానికి ఖచ్చితంగా ఇందులో ఎవరిని ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా అఫెన్స్ లేకుండా innocent person ని మేము అరెస్ట్ చేశామా? ఓకే, అడుగుదాం కర్ణం ధర్మశ్రీ గారు. ఇక్కడ ఒక మాట మీరు జ్ఞాపకం ఉంచుకోవాలా, వాంటెల్లి కావాలని కేసులు ఓపెన్ చేసి
ఈ లేనిపోని అన్ని కూడా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల పట్ల ఎవరటమని వంశీ ఏం చేశాడో, వంశీ మాట్లాడిన దానికి మీరు అదనంగా దొంగ కేసులు ఎలా పెట్టారో, అట్రాసిటీ కేసులు ఎలా పెట్టారో, ఎలా పెట్టించారో అందరికీ. ధర్మశ్రీ గారు ఒక్క నిమిషం. జగదీష్ గారు, ఇప్పుడు వంశీ మాట్లాడింది కూడా మీరు సపోర్ట్ చేస్తే ఇంకేమనుకోవాలండి? అంటే సొసైటీని ఆర్డర్ లో పెట్టాలా లేదా సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పెడతారా? వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు ఈ పోస్టుల వల్ల, వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు ఆ ఆస్పెక్ట్ మీరు ఎందుకు మాట్లాడటం లేదు? తరువాత సొసైటీని ఒక ఆర్డర్ లో కావాలండి. విచ్చలవిడితనం అన్నది పనికిరాదండి. ఆవేళ మీకు సరదాగా ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కామెంట్ చేసినవి ఇవన్నీ కూడా, కానీ వాళ్ళ ఫ్యామిలీలు గాని వాళ్ళ సొసైటీలు వాళ్ళు ఇది గాని తర్వాత విచ్చలవిడితనాన్ని ఊరుకుంటే విడిచిపోయి కేసులు పెట్టకుండా ఉంటే ఇంకా అసలు ఏమిటి ఎటు వెళ్ళిపోతుంది? హైకోర్టు జడ్జిల మీద కూడా మీరు పెట్టారండి కామెంట్లు సోషల్ మీడియాలో. అంటే ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని పని చేయనివ్వకుండా కూడా చేశారు. అంతగా మీకు స్వేచ్ఛ అంతుందా? స్వేచ్ఛ విత్ ఇన్ ద 4 walls ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. విత్ ఇన్ ద 4 walls ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో మనిషి నడుచుకోవాలి భారతదేశంలో. అది దాటి దేన్ని అతిక్రమించినా కూడా శిక్షార్హులు, వాళ్ళని ఖచ్చితంగా బుక్ అవుతారు. అది ఇవాళ సమాజం ఒక కరెక్ట్ అయిన స్టేజ్ లో పెట్టడానికి, సొసైటీలో ఒక ఆర్డర్ తేడానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి పనిచేస్తా ఉందండి. ఇక్కడ కక్ష సాధింపు చర్యలు చేయవలసిన అవసరం అసలు మా ఎన్డీఏ కూటమి మా ముఖ్యమంత్రి గారికి లేదు. మా ముఖ్యమంత్రి గారు జగదీష్ గారు ఇప్పుడు ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, 120 కోట్లు విడుదల చేస్తే అందులో మేజర్ అమౌంట్ పక్కదారి పట్టిందంటూ ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా. మరి అంటే అప్పటి మంత్రి రోజాకు మరి నోటీసులు ఇస్తారా? ఆమె కూడా విచారణ పిలుస్తారా? ఖచ్చితంగానండి. ఎవరు ఇప్పుడు ఒకటి ఉందండి, ఆ రోజు ఏవైతే పరికరాలు ఇచ్చారో అవన్నీ కూడా చాలా నాణ్యత తక్కువైనవి అనేది అప్పటికే తెలుసు. ఎందుకంటే ఏవి కూడా ఎక్కువ కాలం ఉండలేదు, ఇది లేదు. అంచేత ఏదో ఖచ్చితంగా వాటన్నిటికి నోటీసులు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. కన్సర్న్ అయితే నేను అనేది ఏంటంటే పొలిటికల్ గానే కాకుండా అప్పుడున్న అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ 2 things ఉంటాయి. అసలు బ్యూరోక్రసీ, పర్మనెంట్ బ్యూరోక్రసీ. వీళ్ళు ఎవరో చెప్పారని చేయకూడదు కదా, అపోజ్ చేయాలి. కాబట్టి అపోజ్ చేశారా లేదా, దోస్ థింగ్స్ ఆల్సో విల్ కమ్ ఫార్వర్డ్ అండి. అవి కూడా ముందుకు వస్తాయి. అది ఎవరు చేసింది కూడా చేసింది ఖచ్చితంగా అందులో ఉండదండి. అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా, రూల్ ఆఫ్ లా ప్రకారం ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అందరికి కూడా ఉంటుంది. ఉంటే అంతవరకు మీకు ఇప్పటికైనా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం వచ్చింది కదా. చెప్పింది ఒకటి జగదీష్, వంశీ నేను సమర్థిస్తున్నానా? వంశీ చేసినటువంటి కామెంట్ ఏదైతుందో దాని కాకుండా కేసు ఆయన మీద అట్రాసిటీ కేసు డ్రాప్ అయిపోయిన తర్వాత కూడా మనోభావాలు జగదీష్ గారు ఓకే, ఆల్రెడీ విజయసాయి రెడ్డి వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పారు, రాజకీయ సన్యాసం అన్నారు. కానీ ఈరోజు సిఐడి పిలిచింది, విచారణ జరుగుతోంది. రెండోది, ఇప్పుడు ఆర్కే రోజాకి రేపో ఎల్లుండో నోటీసులు రాబోతున్నాయి అంటున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ రోజు నోటీసులు ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఎవరు అంటే ఏం చెప్తారు? మేమెందుకంటే ముందు నెక్స్ట్ ఎవరని అంటే ఎవరు ఏ విధంగా ఇన్వాల్వ్ అయితే దాని ప్రకారం చట్టం దాని పని చేసుకుంటే పోతుంది. అందులో ఇదేం లేదు. ఈ మాట ఎందుకన్నానంటే మీ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ అలాగే మంత్రులు కానీ మాట్లాడుతున్నారు. ఒక డైరెక్టర్ని పని పట్టాలని మా పార్టీ క్యాడర్ కోరుకుంటుంది. అలాగే మచిలీపట్నంకి సంబంధించిన ఒక నేత, అలాగే ఇంకో మంత్రి అన్నారు కొడాల నాని సంగతి ఏంటని ఎక్కడ పడితే అక్కడ కార్యకర్తలు అడుగుతున్నారు అని. నేను అందరూ అడుగుతున్నా నెక్స్ట్ ఎవరని. నెక్స్ట్ చెప్పండి, అలా చెప్పారు. ఏమనుకోని చెప్పండి, మీరు ఎంతమంది అరెస్ట్ అయితే మాకు సానుభూతి. ధర్మశ్రీ గారు నేను మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ఆ రోజు ఎందుకంటే పబ్లిక్ లో కూడా ఉన్నారండి నెక్స్ట్ ఎవరు అనేది. ఎందుకంటే కార్యకర్తలు పబ్లిక్ లో కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చట్టాన్ని అధిగమించి గీత దాటి బిహేవ్ చేశారు.
గీత దాటి బిహేవ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జనరల్ గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ లైన్ లో పెట్టాలి కదా, కరెక్ట్ గా పెట్టాలి కదా. అలా విడిచిపెడితే ఏమవుతుందండి? ఓపెన్ గా చెప్పి మీరు అవన్నీ చేశారు, అరెస్ట్ చేయాలో చేశారు, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయాలి చేశారు. తర్వాత ఏం చేశారు? దేవినేని ఉమ్మ గారిని అరెస్ట్ చేశారు, గుల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు. ఎవరినైనా ఇచ్చేసారా? ఎక్కడైనా ఏమైనా ప్రూవ్ చేశారా? మీరు ఫెయిల్ అయ్యారు. మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి మీరు కక్ష సాధింపు చర్యల కోసమే మీరు చేశారు. ఓకే, కక్ష సాధింపు చర్యల కోసం భయపెట్టాలని ఒక ఫియర్ సైకోసిస్ రాష్ట్రంలో జగన్ గారిని ఎగ్జిస్ట్ చేస్తే వాళ్ళకి బతుకుండదు అనే దీనిలో ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేయాలని మీరు చేశారు. ఓకే, ఫెయిల్ అయ్యారు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల్లో అంతిమైన న్యాయ నిర్ణేతలు, ప్రజల్లో రెవల్యూషన్ వచ్చింది మీ ప్రభుత్వం మీద, మీ నాయకత్వం మీద. కానీ ఇప్పుడు మేము వాళ్ళకి చేయమండి, మేము వాళ్ళకి చెయ్యం. లాజికల్ కంక్లూజన్ లో వస్తాము. అందులో ఏమి ఇది లేదు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందన్నారు. మీరు న్యాయ వ్యవస్థ మీద ఇప్పటికైనా నమ్మకం ఉన్నందుకు చాలా సంతోషం. ఇంతవరకు మొన్నటి వరకు దాని మీద కూడా నమ్మకం ఉండేది కాదు మీకు. ఇప్పుడు మీ కేసులన్నీ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు నమ్మకం వచ్చింది. చాలా సంతోషం. అది. థ్యాంక్ యూ జగదీష్ గారు, థ్యాంక్ యూ ధర్మశ్రీ గారు. మనం